వెల్కమ్ టు బీఏకే స్పోర్ట్స్. భారత్ మరోసారి జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. కానీ ఈసారి అందరి దృష్టి కేవలం సిరీస్ గెలుపుపైనే కాదు, టీమిండియాకు తదుపరి సూపర్ స్టార్ ఎవరు అనే ప్రశ్న కూడా ఉంది. ఈ సిరీస్లో యువ ఆటగాళ్లను తమ టాలెంట్ను నిరూపించుకునే గొప్ప అవకాశం లభించింది. మరి జింబాబ్వేను భారత్ ఎంత సులభంగా ఓడించగలదు, ఎవరు మ్యాచ్ విన్నర్గా నిలుస్తారు, ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూద్దాం. భారత్కి ఈ సిరీస్ ఎందుకు కీలకం? ఇంగ్లాండ్ టూర్ ముగిసిన వెంటనే భారత్ ఇప్పుడు జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడుతుంది. ఇది చిన్న సిరీస్ అయినప్పటికీ భారత్ క్రికెట్కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యువ ఆటగాళ్లను పరీక్షించే అవకాశం ఉంది. భవిష్యత్ టీ20 వరల్డ్ కప్కు బలమైన జట్టును తయారు చేయడం, కొత్త కాంబినేషన్లు పరీక్షించడం, ఒత్తిడిలో ఎవరు రాణిస్తారో చూడడం. అందుకే సెలెక్టర్లు, కోచ్లు, అభిమానులు అందరూ ఈ సిరీస్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సిరీస్లో అందరి చూపు ఎవరి మీద? ఈ టూర్లో ఎక్కువ చర్చ జరుగుతున్న పేరు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో తన అగ్రెసివ్ బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఈ యువ ఆటగాడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఆడుతాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ ప్లేలో బౌలర్లపై దాడి చేయడం, భారీ సిక్స్లు కొట్టడం అతని ప్రత్యేకత. ఒకవేళ సిరీస్లో రాణిస్తే భారత్కు మరో ఫ్యూచర్ స్టార్ దొరికినట్టే. అదే సమయంలో ఇతర యువ ఆటగాళ్లను కూడా తమ స్థానాన్ని పక్కా చేసుకోవాలని చూస్తున్నారు. జింబాబ్వేను తక్కువగా అంచనా వేయవద్దు. చాలామంది జింబాబ్వే కదా ఈజీగా గెలుస్తాం అనుకుంటున్నారు. కానీ క్రికెట్లో ఇలాంటి ఆలోచన ప్రమాదం. సొంత మైదానంలో పిచ్ పరిస్థితులు, స్థానిక అభిమానుల మద్దతు ఇవన్నీ జింబాబ్వేకు ప్లస్ పాయింట్లు. అలాగే వారి జట్టులో ఎక్స్పీరియన్స్ ఆటగాళ్లు, మ్యాచ్ మలుపు తిప్పగల సామర్థ్యం కలిగిన ప్లేయర్స్ ఉన్నారు. భారత్ మొదటి నుంచి దూకుడుగా ఆడాలి. ఒక అవకాశం ఇచ్చిన ప్రత్యర్థి మ్యాచ్లకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. భారత్ గెలవాలంటే ఏం చేయాలి? ఈ సిరీస్లో భారత్ విజయం సాధించాలంటే ఓపెనర్లు వేగంగా పరుగులు చేయాలి. మిడిల్ ఓవర్స్లో వికెట్లు కోల్పోకూడదు. డెత్ ఓవర్లో ఫినిషర్లు బాగా స్కోర్ చేయాలి. బౌలర్లు పవర్ ప్లేలో వికెట్లు తీయాలి. ఇవి జరిగితే భారత్ను సిరీస్ను సులభంగా గెలిచే అవకాశం ఉంది. కానీ యువ ఆటగాళ్లు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారనేది కూడా కీలక అంశం. నా అంచనా ప్రకారం భారత్ ఈ సిరీస్లో ఫేవరెట్. అయితే ప్రతి మ్యాచ్లో క్రమశిక్షణతో ఆడితేనే విజయం సులభం అవుతుంది. ఈ సిరీస్లో అత్యధిక ప్రభావం చూపే ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అతను అంచనాలను అందుకుంటే భారత్ క్రికెట్కు మరో పెద్ద స్టార్ దొరికినట్టే. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఈ సిరీస్లో భారత్ తరఫున అత్యుత్తమ ఆటగాడిగా ఎవరు నిలుస్తారని మీరు భావిస్తున్నారు? కామెంట్లో మీ ప్రిడిక్షన్ని చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశ్లేషణ కోసం బీఏకే స్పోర్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. బాయ్.